హాయ్ ఫ్రెండ్స్, ఉమామహి 111 యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను. తూర్పు చాళుక్యులు పాలనా విశేషాలు. రాజు సర్వ అధికారి. రాజుకు సహకరించడానికి మంత్రిమండలి అందుబాటులో ఉండేది. రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాలను తిరిగి విషయాలుగా విభజించారు. తూర్పు చాళుక్యుల కాలంలో మొత్తం విషయాల సంఖ్య 30. విషయాలను తిరిగి కొట్టాలుగా విభజించారు. కొట్టాలను తిరిగి గ్రామాలుగా విభజించారు. గ్రామాధికారిని గ్రామ్యక అందురు. రాజ్యంలో మొత్తం పాలనా అంగాల సంఖ్య 7. రాజ్య ఆస్థానంలో ఉద్యోగుల సంఖ్య 18. రాష్ట్ర పాలకులకు సార్వభౌమాధికారాలు ఇవ్వబడ్డాయి. సామంతరాజుల కప్పం చెల్లించేవారు. వికేంద్రీకృత ప్రభుత్వ వ్యవస్థ కలదు. ప్రతి గ్రామంలోనూ రాజప్రతినిధి ఉండేవాడు. తూర్పు చాళుక్యుల పాలనపై బాదామి చాళుక్యుల ప్రభావం కలదు. ఈ కాలంలో అంతఃకలహాలు, వారసత్వ యుద్ధాలు అధికంగా కనిపిస్తాయి. పరిపాలన చేసే బ్రాహ్మణులను నియోగులు లేక నయోగిక వల్లభులు అనేవారు. రాజాస్థానము, దేవాలయం ఒకే రీతిలో నిర్వహించబడ్డాయి. రేవాడులో గ్రామసభలు కలవు. కుంగనూరులో గ్రామకరణం పదవి కలదు. ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు ఉద్రేక స్వభావులు అని చెప్పినవాడు హుయాన్సాంగ్. తూర్పు చాళుక్యులు సామాజిక ఆర్థిక వ్యవస్థ. ఈ కాలంలో బలమైన చతుర్వర్ణ వ్యవస్థ కలదు. క్షత్రియులు యుద్ధ విద్య నిర్బంధము చేయబడింది. వర్తక శ్రేణులని నకరములు అనేవారు. నకర ప్రధాన కార్యాలయము పెనుగొండ లో కలదు. జైన, బౌద్ధ మతాల్లో వర్ణ వ్యవస్థ ప్రారంభమైనది. అనాగరిక, బోయ, సవర అనే అటవిక జాతులు తూర్పు చాళుక్యులు శాసనాలలో ప్రస్తావింపబడ్డాయి. బ్రాహ్మణులకు సువర్ణ, భూదానాలు ఇవ్వబడ్డాయి. వైశ్యులు దానధర్మాలలో ముందంజలో ఉన్నారు. వైశ్యులు కోమట్లు అని పిలిచేవారు. వేదకాలంలో వైశ్యులు, శాతవాహనులు, శెట్టి. తూర్పు చాళుక్యులు కోమట్లు. సమాజంలో అధిక సంఖ్యాకులు, శూద్రులు. కుల మత వ్యవహారాలను చూసేవారిని సమయమంత్రి అనేవారు. శూద్రులు ప్రధానంగా వ్యవసాయం చేసేవారు. తూర్పు చాళుక్యుల సైన్యంలో అధిక సంఖ్యాకులు, శూద్రులు. తెలుకల వారికి, సాలెవారికి వృత్తి సంఘాలు కలదు. పెక్కండ్రు, నానాదేశీ, ఉభయదేశీ, తేలిక, వెయ్యి అనేవి నాటి వ్యాపార సంఘాల పేర్లు. నకరములు. ఈ కాలంలో అతి ముఖ్యమైన సామాజిక ఆచారము బహుభార్యత్వము. భోగ స్త్రీలను పోషించడం సమాజంలో అంతస్తుకు చిహ్నం. భోగ స్త్రీలను శాసనాలు ఉంపుడు కత్తెలుగా పేర్కొన్నాయి. తూర్పు చాళుక్యుల కాలంలో ప్రభుత్వానికి ఆదాయ వనరులు: 1. వృత్తి పన్నులు, 2. రహదారి పన్నులు, 3. సంత పన్నులు. తూర్పు చాళుక్యుల కాలంలో నాణేలు మాడలు, ద్రమ్మలు, గద్యానాలు, వర్తక వ్యాపారాలు వస్తు వినిమయ పద్ధతిలో జరిగేవి. మొదటి శక్తివర్మ, రాజరాజ నరేంద్రుని నాణేలు బర్మా, సయాం దేశాలలో లభించాయి. ఇవి విదేశీ వాణిజ్యాన్ని సూచిస్తున్నాయి. విశ్వకర్మ కులస్తులు శాసనాలు రాయడంలో సిద్ధహస్తులు. వీరు కాలక్రమేణా కంసాలిగా మారారు. తూర్పు చాళుక్యుల కాలంలో వైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం తూర్పు చాళుక్యుల కాలంలో పెనుకొండ వద్ద నిర్మింపబడింది. పెనుగొండ నగరానికి కేంద్రం కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం నిర్మించారు. వలసలు పోవడం నాటి ప్రజలకు సర్వసాధారణము. దీనికి కారణము వ్యవసాయానికి నీటి పారుదల వసతులు లేకపోవడమే. మూఢ నమ్మకాలు అధికంగా కనిపిస్తున్నాయి. తెలుగు దశ ప్రజలను సచ్చూద్రులు అందురు, సూదులు. శూద్రులను సచ్చూద్రాలు అని పిలిచేవారు. ఈ కాలంలో బౌద్ధమతం యొక్క స్థానాన్ని జైనమతం ఆక్రమించింది. కుబ్జ విష్ణువర్ధనుని భార్య అయ్యన మహాదేవి జైన విహారాలను నిర్మించింది. 3. విష్ణువర్ధనుడు జైన విహార నిర్మాణానికి బెజవాడ వద్ద ముసినకొండ అనే ప్రాంతం దానం ఇచ్చాడు. 2వ అమ్మరాజు జైన సన్యాసులకు గ్రామాలను దానం ఇచ్చాడు. చోళ, చాళుక్యుల ఘర్షణ వలన జైన క్షేత్రాలు ధ్వంసం అయ్యాయి. తూర్పు చాళుక్యుల కాలంలో కాలాముఖశైవం వలన జైనమతం క్షీణించింది. తూర్పు చాళుక్యులు వైదికమత అభిమానాలు అందువలన వీరు జైనమతాన్ని తీసుకున్న వారిని చంపించేవారు. అందువలన కాలాముఖశైవం అభివృద్ధి చెందింది. కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని సమన్వయపరిచిన ప్రసిద్ధ వేదాంత మరియు కవి కుమారిల భట్టు. తూర్పు చాళుక్యులు ఎక్కువగా ఆరాధించిన దేవతలు: 1. హారీతి దేవి, నాగార్జునకొండ. 2. మహాసేనుడు, చేజర్ల, గుంటూరు. 2. విజయాదిత్యుడు 108 నరేంద్ర మృగేశ్వర ఆలయములను నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలను నిర్మించినవాడు మొదటి చాళుక్య భీముడు. ద్రాక్షారామం, తూర్పు గోదావరి. కొమరురామం, సామర్లకోట. సోమారామం,
భీమవరం, క్షీరారామం, పాలకొల్లు అమరారామం. ప్రసిద్ధ శైవ క్షేత్రాలు. అమరావతి. తూర్పు చాళుక్యుల కాలంలో జరిగే పెద్ద పండగని జాతర అనేవారు. ఇది మహాసేనుడి జాతర. ఇవి మహాశివరాత్రి నాడు చేస్తారు. తూర్పు చాళుక్యుల కాలంలో మహాసేనుడి జాతర నిర్వహించబడేది. మహాసేనుడి విగ్రహం చేబ్రోలు నుండి విజయవాడ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో శూద్రులు సాంఘిక ఉన్నతిని పెంపొందించుకోవడం కోసం జైనమతాన్ని స్వీకరించెను. రెండవ అమ్మరాజు భార్య చామికాంబ ప్రోద్బలంతో కలుచుంబర్రు అనే గ్రామాన్ని జైనులకు దానం ఇచ్చాడు. జైన మతానికి రాజ ఆదరణ లభించింది. రామతీర్థం, బిక్కవోలు, కొనకొండ్ల, పొట్ల చెరువు, వేములవాడ ప్రసిద్ధ జైన క్షేత్రాలు. కోట్ల చెరువు, కొలనుపాక, వర్ధమానపురం అనే గ్రామాలకు 6వ విక్రమాదిత్యుడు జైనులకు దానం ఇచ్చాడు. తూర్పు చాళుక్యుల కాలంలో వేములవాడ, కరీంనగర్ ప్రసిద్ధ జైన క్షేత్రంగా అభివృద్ధి చెందింది. సుభదామ జినాలయాచార్యుడు వేములవాడలో ప్రసిద్ధ జైన గురువు. రామతీర్థంలో ప్రసిద్ధ జైనమతాచార్యుడు ఉగ్రాదిత్యుడు. ఉగ్రాదిత్యుడు కళ్యాణ కారక అనే వైద్య గ్రంథాన్ని రాశాడు. తెలుగులో పద్మకవి, జినేంద్ర పురాణాన్ని రాస్తాడు. సోమదేవ సూరి ప్రసిద్ధ జైన మత అవలంబీకుడు. సోమదేవ సూరి రాసిన ప్రసిద్ధ గ్రంథాలు: 1. యశస్తిలకం, 2. నీతి వాక్యామృతం, 3. యుక్తి చింతామణి సూత్రం. వేములవాడలో సుభదామ జినాలయాచార్యుడు సోమదేవ సూరికి ఇచ్చిన బిరుదులు: 1. సాద్వాదాచల సింహ, జైన మత సిద్ధాంతం. 2. తార్కిక చక్రవర్తి. ఓం నమః సిద్ధ నమః అనే మంత్రంతో జైన విద్య ప్రారంభమగును. తూర్పు చాళుక్యుల కాలంలో శైవం బాగా అభివృద్ధి చెందింది. శైవంలో అతి ప్రాచీనమైన శైవమత శాఖ. ఈ కాలంలో బౌద్ధమతం యొక్క స్థానాన్ని జైనమతం ఆక్రమించింది. కుబ్జ విష్ణువర్ధనుని భార్య అయ్యన మహాదేవి జైన విహారాలను నిర్మించింది. 3. విష్ణువర్ధనుడు జైన విహార నిర్మాణానికి బెజవాడ వద్ద ముసినకొండ అనే ప్రాంతం దానం ఇచ్చాడు. 2వ అమ్మరాజు జైన సన్యాసులకు గ్రామాలను దానం ఇచ్చాడు. చోళ, చాళుక్యుల ఘర్షణ వలన జైన క్షేత్రాలు ధ్వంసం అయ్యాయి. తూర్పు చాళుక్యుల కాలంలో కాలాముఖ శైవం వలన జైనమతం క్షీణించింది. తూర్పు చాళుక్యులు వైదికమత అభిమానాలు అందువలన వీరు జైనమతాన్ని తీసుకున్న వారిని చంపించేవారు. అందువలన కాలాముఖ శైవం అభివృద్ధి చెందింది. కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని సమన్వయపరిచిన ప్రసిద్ధ వేదాంత మరియు కవి కుమారిల భట్టు. తూర్పు చాళుక్యులు ఎక్కువగా ఆరాధించిన దేవతలు: 1. హారీతి దేవి, నాగార్జునకొండ. 2. మహాసేనుడు, చేజర్ల, గుంటూరు. 2. విజయాదిత్యుడు 108 నరేంద్ర మృగేశ్వర ఆలయములను నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలను నిర్మించినవాడు మొదటి చాళుక్య భీముడు. ద్రాక్షారామం, తూర్పుగోదావరి. కొమరురామం, సామర్లకోట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.